హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి 21వ భాగాన్ని వినేద్దాం. నేను నిజం చెప్తానానంది అంటాడు జై. ముగ్గురు జై వైపే చూస్తున్నారు. 20 years బ్యాక్ ప్రేమ్ నాన్నగారు కృష్ణతేజ్ వర్మ, ప్రేమ్ అమ్మ రాధ కృష్ణతేజ్ వర్మ. ఆస్తులు తప్పితే ఎవరూ లేని కృష్ణతేజ్ వర్మ ఒక అనాథ అమ్మాయి అయిన రాధ అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ ప్రేమకు గుర్తుగానే ప్రేమ్ పుడతాడు. ప్రేమ్ అంటే వాళ్ళిద్దరికీ పంచ ప్రాణాలు. వాళ్ళ ప్రాణంలో ప్రాణంగా ప్రేమ్ని చూసుకుంటారు. కృష్ణ ఆనంది వల్ల నాన్న ప్రాణ స్నేహితుడు. ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకుని ఇద్దరు చదువు పూర్తయ్యాక వేరువేరుగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కృష్ణ సింగిల్గా బిజినెస్ రన్ చేస్తే అరవింద్ బిజినెస్ పార్ట్నర్గా ఫ్రెండ్ అయిన జయరాం అతని తమ్ముడు శివరాంతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తుంటాడు. బిజినెస్ పరంగా పక్కన పెడితే ఫ్యామిలీ పరంగా అరవింద్ కృష్ణ ఒకరి కోసం ఒకరు ప్రాణమైన ఇచ్చేంత స్నేహం అనుబంధం ఉన్నాయి వాళ్ళ మధ్య. వాళ్ళ స్నేహం చూస్తే అందరికీ చాలా ముచ్చటగా అనిపించేది. అరవింద్ది లవ్ మ్యారేజ్. భాగ్య తన తల్లిదండ్రిని వదిలేసి వచ్చి అరవింద్ని పెళ్లి చేసుకుంటుంది. భాగ్య అలా వెళ్ళిపోవడంతో భాగ్య తండ్రి రామయ్య హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు. తనకి తన ఒక్కగానొక్క కూతురు. ప్రేమ విషయం చెప్పకుండా తన కూతురే నిర్ణయం తీసుకుని తన భర్త చావుకి కారణమైందని సీతమ్మ భాగ్యపై కోపం పెంచుకుంటుంది. ప్రేమ్ వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి సీతమ్మతో మాట్లాడతారు. అలా భాగ్య తన తల్లికి దగ్గరవుతుంది. ఆనంది పుట్టాక తమకి కోడలు పుట్టిందని కృష్ణ రాధ మురిసిపోతారు. ఆనంది కోసం కృష్ణ ఆనంది నిలయం కట్టించి తన కోడలి బారసాల రోజున కానుకగా ఇస్తాడు. ప్రేమ్ ఆనందితో ప్రేమతో ఆదిత్యతో ఎంతో స్నేహంగా ఉండేవాడు. జయరాం కారణంగా జై కూడా వీళ్ళ కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు. నిజానికి ప్రేమ్ జైకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ప్రేమాలయంలో కానీ ఆనంద నిలయంలో కానీ ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇరు కుటుంబాలు సంతోషంగా చేసుకునేవారు. అలా ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధం పెరిగిపోతుంది. జయరాంకి అరవింద్ కృష్ణ మధ్య స్నేహం చూసి ఈర్ష్య పుట్టింది. రాను రాను అది కృష్ణపై ద్వేషంగా మార్చుకున్నాడు. ఎలా అయినా వాళ్ళిద్దరిని విడదీయాలని ఎన్నో ప్లాన్స్ వేసినా అన్నీ విఫలమయ్యాయి. కానీ బిజినెస్ పరంగా అరవింద్ వెనకపడితే కృష్ణ తన కృషితో దూసుకుపోతున్న సమయంలో జయరాం ఇదే మంచి అవకాశంగా భావించి తన తమ్ముడు శివరాంని అరవింద్ మీదకి ఉసిగొల్పాడు. అరవింద్ చెప్పుడు మాటలు విని కృష్ణని దూరం పెడుతూ ద్వేషం పెంచుకున్నాడు. జయరాం అరవింద్తో లేనిపోనివి చెప్పి వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచేశాడు. అరవింద్ తన బిజినెస్ ఎక్కువగా లాస్లో ఉన్న టైంలో ఒక కాంట్రాక్ట్ వచ్చింది. దానికి కృష్ణ కూడా పోటీ పడుతున్నాడని తెలిసి జయరాం టెండర్ వేసే సమయంలో అరవింద్తో నీకు యాక్సిడెంట్ అయినట్లు కాల్ చేసి పిలిపించమని, నేను వెళ్ళి టెండర్ మనకే వచ్చేలా చేస్తానని చెప్పడంతో అరవింద్కి మరో దారి లేక సరే అని ఒప్పుకుంటాడు. నిజానికి కృష్ణ ఆ టెండర్ అరవింద్కే వచ్చేలా ప్లాన్ చేస్తుంటాడు. ఆ గుడ్ న్యూస్ అరవింద్కి తానే స్వయంగా వెళ్ళి చెప్పాలనుకునే సమయంలో అరవింద్ యాక్సిడెంట్ అయిందని తన నుంచి కాల్ రావడం బాధతో కృష్ణ తన భార్య కొడుకుతో హాస్పిటల్కి బయలుదేరి వెళ్లడం జరుగుతుంది. కానీ దారి మధ్యలో జయరాంకే తెలియకుండా శివరాం లారీతో కృష్ణ కారు గుద్ది యాక్సిడెంట్లో ప్రేమ్ బ్రతికి తన తల్లిదండ్రులు కోల్పోతాడు. అరవింద్కి నిజం తెలుసుకుని తన స్నేహితుడు కృష్ణ తన చెల్లెల్లా చూసుకునే రాధని చంపిన శివరాంని చంపడానికి వెళ్తాడు. అప్పటికే జయరాం తన తమ్ముని దూరంగా పంపించేస్తాడు. సీతమ్మకి ఈ విషయం తెలిసి ఊరి నుంచి వచ్చేసి అరవింద్ని నిందించి ప్రేమ్ని తీసుకొని ఫారిన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ బిజినెస్ అంతా అక్కడి నుండి హ్యాండిల్ చేస్తుంది. తల్లిదండ్రులు లేని ప్రేమ్కి అన్నీ తానే అవుతుంది. అలా అల్లుడు చేసిన తప్పుకి ఆ పాపం తన కూతురికి కుటుంబాలకి తగలకూడదని ప్రేమ్ని హక్కున చేర్చుకుని కృష్ణ రాధని తన కొడుకు కోడలుగా ఫీల్ అయిన ఆమె ప్రేమ్కి నానమ్మగా మారింది. ప్రేమ్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసి తిరిగి ఇండియాకి పిలుచుకుని వచ్చి అరవింద్ జయరాంకి బిజినెస్లో ఎదురు నిలబెట్టింది. ప్రెజెంట్ జై అలా ప్రేమ్ మీ నాన్నగారి నమ్మక ద్రోహానికి, మా నాన్న ద్వేషానికి, మా బాబాయ్ కుట్రకి తన తల్లిదండ్రుల్ని తన కళ్ళ ముందే కోల్పోయాడానంది అన్నాడు. అందుకే ప్రేమ్ ఏ బిజినెస్ తన తండ్రిని మోసం చేసి ప్రాణాలు తీశారో వాటిని దూరం చేసి రోడ్డుపైకి లాగాలనుకున్నాడు. కానీ అందుకు వాడికి మా స్నేహం, నీపై ప్రేమ అడ్డొస్తున్నాయి ఆనంది ప్రేమ్ పగ వెనక ఉన్న బాధ తెలిసాక ప్రేమ్ని తలుచుకుని తనకి కన్నీళ్ళు ఆగడం లేదు. స్నేహం నమ్మకానికి మరో పేరు. అలాంటి స్నేహానికి విలువ ఇవ్వకుండా ప్రేమ్ నాన్న కృష్ణని మోసం చేసి ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళ నాన్నపై ఆనంది కోపం వస్తుంది. ప్రేమ్ తలుచుకుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు. అలాగే వెనక ఉన్న సోఫాలో కుప్పకొలిపోతుంది. ప్రీతి ఆనందిని పట్టుకుని కంట్రోల్ అక్క అంటూ ఏడుస్తున్న ఆనందిని ఓదారుస్తుంది. అంతా చెప్పి ఎమోషనల్ అవుతున్న జై భుజంపై చెయ్యి కళ్ళతోనే కంట్రోల్ అన్నట్లు సైగ చేసి ఆనందిని చూస్తాడు. జై ఆనంది దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాలపై కూర్చుని ఆనంది చేతులు పట్టుకుని ఆనంది అంటాడు. ఆనంది తల పైకెత్తి జై వైపే చూస్తుంది. ఆనంది
ప్రేమ్ మీ నాన్నపై పగతో నీ మెడలో తాళి కట్టలేదు. నిన్ను ప్రేమించాడు కాబట్టే నీ మెడలో తాళి కట్టి తన భార్యగా తన సొంతం చేసుకున్నాడు. వాడికి చిన్నప్పటి నుండి నువ్వంటే ప్రాణం. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే నిన్ను కోడలుగా అనుకుంటే వాడు నువ్వు తన భార్యవి తనకే సొంతం అన్నట్లు ఫీల్ అయ్యాడు. వాడికి వాళ్ళ అమ్మా నాన్న తర్వాత నువ్వే వాడి ప్రపంచం. మీ నాన్న పగ కంటే నీపై ప్రేమే ఎక్కువగా పెంచుకున్నాడు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియక నేను నీతో పెళ్లికి ఒప్పుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. కానీ ఆ రోజు ప్రేమికుల రోజు నువ్వు షాపింగ్ మాల్ వెళ్ళావని తెలిసి నిన్ను చూద్దామని వచ్చిన నాకు నీకే తెలియకుండా నిన్ను ఫాలో అవుతున్న ప్రేమ్ మనుషులు చూశాను. వాళ్ళు పెట్టిన టెడ్డీ బేర్ గ్రీటింగ్ కార్డ్ నువ్వు తీసుకోవడం చూశాను. మీరు ఆ గ్రీటింగ్ కార్డ్ చదవడం నేను విన్నాను. తర్వాత ప్రేమ్ని అడిగి కలిస్తే తనే పంపించానని చెప్పాడు. నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాక అయితే ఆనందిని పెళ్లి చేసుకోవచ్చు కానీ నేనంటే వాడు ఏమన్నాడో తెలుసా? నేను ఆనందిని పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు. తర్వాత ఆనందికి తన తండ్రిపై నాకున్న పగ గురించి తెలిసిన క్షణం నాకు తనపై ఉన్న ప్రేమ మోసం అంటే నేను భరించలేను. అందుకే పెళ్లి చేసుకోలేనన్నాడు. కానీ నేను ఆదిత్య నచ్చజెప్పడం వల్ల ఆ రోజు నీ మెడలో తాళి కట్టాడు అనుకున్నాను. కానీ వాడు నిన్ను దూరం చేసుకోలేక నీపై ప్రేమను చంపుకోలేక మీ నాన్నపై పగని పక్కన పెట్టి వాళ్ళ అమ్మా నాన్న కోరుకున్నట్లు నిన్ను తన భార్యగా ప్రేమాలయానికి కోడలుగా తీసుకెళ్లాడు. ప్లీజ్ ఆనంది, పగని ప్రేమని కలపొద్దు. వాడి ప్రేమ స్వచ్ఛమైనది, దాన్ని దూరం చేసుకోకు ప్లీజ్. ఆనంది జై చెప్పిందంతా విని నవ్వి ప్రేమ్ని తన ప్రేమని దూరం చేసుకునేంత పిచ్చితనం మరొకటి ఉంటుందా జై? నా ప్రాణం అంతవరకు నా ప్రేమ్ని వదలను అంటుంది. ఆనంది మాటలకి జై, రవికాంత్, ప్రీతి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆనంది పైకి లేచి నేను వెంటనే వెళ్ళి నా ప్రేమ్ని చూడాలి అంది. అయితే మా బావ ప్రేమతో వచ్చే ముద్దుల వర్షంలో తడిచిపోబోతున్నాడు అంది ప్రీతి. అందరూ నవ్వుకుంటారు. ఆనంది, నీకు అన్ని విషయాలు తెలిసిపోయాయని ప్రేమతో నిజం చెప్పేస్తావా అన్నాడు జై. ఆనంది చిరుకోపంగా, నా గురించి ఏమనుకుంటున్నావు జై? నువ్వు నీ ఫ్రెండ్ కనీసం తన ప్రేమ విషయం కూడా చెప్పలేదు. పైగా ఒకటా రెండా ఎన్ని నిజాలు దాచాడు. అందుకే నేను కూడా ప్రేమతో నాకు నిజాలు అన్నీ తెలిసిపోయాయని చెప్పను. తనంతట తానే చెప్పే వరకు నేను అడగను, చెప్పను అంటుంది. అది మా అక్కంటే. అయితే అక్క బావని బాగా ఆడుకోవాలని ఫిక్స్ అయ్యావా అని నవ్వుతుంది ప్రీతి. ఆయన ఏడిపించాలని లేదు ప్రీతి, ఇన్నేళ్ళు ఆయన మిస్ అయిన ప్రేమని అందించాలని ఉంది అంటుంది కన్నీళ్లు వస్తుంటే ఆనంది. అక్క ప్లీజ్ బాధపడకు. ఆనంది, నువ్వు ప్రేమ్ సంతోషంగా ఉండాలి. మీకు పుట్టబోయే బేబీ ప్రేమ్ గతంలో పడిన బాధని మరిపించేలా తన నవ్వులతో మీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు జై. అలాగే జరుగుతుంది జై. ప్రేమ్ పడిన బాధలకి మిస్ అయిన సంతోషాల్ని ఆనంది తన కడుపులోని బిడ్డ రూపంలో ఆ దేవుడు ప్రేమ్కిచ్చాడు. సో ప్రేమ్ లైఫ్ హ్యాపీనెస్తో నిండిపోతుంది అంటాడు రవికాంత్. అందరూ హ్యాపీగా నవ్వుతారు. తర్వాత ఆనంది ముగ్గురికి బాయ్ చెప్పి ప్రేమాలయానికి బయలుదేరుతుంది. దారిలో ప్రేమ్ గురించి వారి మధ్య జరిగిన సంఘటనలు, ప్రేమ్ తనపై చూపించే ప్రేమ గుర్తుకు వస్తుంటే కన్నీళ్ళాగడం లేదు. ప్రేమాలయం ముందు ఆనంది కారు వచ్చి ఆగుతుంది. ఆనంది కన్నీళ్లు తుడుచుకుని ఆనంది లోపలికి వెళ్తుంది. ప్రేమ్ ఆనంది రావడం చూసి తనకి ఎదురుగా వెళ్తాడు. చారి, మాయా కూడా. ఆనంది ప్రేమ్ని చూడగానే హక్ చేసుకుని తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ప్రేమ్ గుండెపై అలాగే తలవాల్చి ఉండిపోతుంది. బంగారం, నీ ఫ్రెండ్ ఏం చెప్పింది? అంతా బాగానే ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా అన్నాడు. ఆనంది నవ్వుతూ అంతా బాగానే ఉంది ప్రేమ్ అని నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానుంది. సరే బంగారం అన్నాడు ప్రేమ్. ఆనంది పైనున్న రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కబోతుంటే ఆగు బంగారం అంటాడు. ఆనంది ఆగి తిరిగి చూస్తుంది. మన రూమ్ ఇకపై కిందని, మన థింగ్స్ కిందకి షిఫ్ట్ చేయించాను, నువ్వు కిందనే రెస్ట్ తీసుకో అంటాడు. ఆనంది సీరియస్గా నేను పైన రూమ్లోనే ఉంటాను అంది. చెప్పేది అర్థం చేసుకో బంగారం, నువ్వు ఇలాంటి టైంలో పైకి ఎక్కడం దిగడం మంచిది కాదు అన్నాడు. అవునమ్మా, మీరు క్రింద ఉండే రూమ్లోనే ఉండడమే మంచిది అంది సుశీల. సారు మీ మంచి కోసమే కదా మేడం చెప్పేది అన్నాడు చారి. ఆనంది కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని నేలకి కొడుతుంది. ప్రేమ్తో సహా అందరూ షాక్ అవుతారు. ఆనంది కోపాన్ని చూసి నేను ఒకసారి చెప్పాను కదా నేను పైనే ఉంటానని అంది. ప్రేమ్ అది కాదు బంగారం అని ముందుకు రాబోతుంటే ఆనంది చేయి చూపించి ఆగండి, మీకు నేను స్టెప్స్ ఎక్కకూడదు అంతేగా, సరే ఎక్కను దిగను అంటూ పక్కనున్న లిఫ్ట్ ఓపెన్ చేసి లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతుంది. సార్, మేడంకి వచ్చిన ఐడియా మనకెందుకు రాలేదు సార్ అంటాడు చారి. ప్రేమ్ కోపంగా చూస్తాడు. చారి నోరు మూసుకుంటాడు. ప్రేమ్, మాయా, సార్ అన్ని థింగ్స్ మళ్ళీ పైకి షిఫ్ట్ చేయించు అని పిన్ని అని పిలుస్తాడు. హా ప్రేమ్ బాబు, ఆనంది కోసం జ్యూస్ తీసుకొనిరా అనగానే సుశీల తెచ్చి ప్రేమ్కి ఇస్తుంది. ప్రేమ్ జ్యూస్ తీసుకుని ఆనంది దగ్గరికి వెళ్ళిపోతాడు. రూమ్లో ఆనంది బాల్కనీలో నిల్చొని ఉంటుంది. ప్రేమ్ జ్యూస్ టేబుల్ పై పెట్టి ఆనంది వెనక నుంచి హక్ చేసుకుని సారీ బంగారం అంటాడు.
ఆనంది నవ్వుతూ ప్రేమ్ వైపు తిరిగి ప్రేమ్ కళ్ళలోకి ప్రేమగా చూస్తుంటే ప్రేమ్ స్మైల్ చేస్తూ ఏంటి అలా చూస్తున్నావు అన్నట్లు కనుబొమ్మలు ఎగరేస్తే ఆనంది నవ్వుతూ ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. ప్రేమలో ఆనందంగా ఉన్న ఆనందికి 7th మంత్ రన్ అవుతుంది. ప్రేమాలయంలో హాల్లో ఆనంది ఫ్రూట్స్ తింటూ టీవీలో వస్తున్న అల్లు అర్జున్ని చూస్తోంది. ప్రేమ్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్లో ఉండడంతో చారీ పిలుచుకుని ఆఫీస్కి వెళ్ళుంటాడు. ఆనంది ఫ్రూట్స్ తినే టైం కావడంతో తింటూ మూవీ ఎంజాయ్ చేస్తుంది. సుశీల కిచెన్లో వంట చేసుకుంటోంది. మాయ ఆనందితో పాటే సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో ప్రేమ్ చెప్పిన మెయిల్ పంపిస్తోంది. ఆనంది బౌల్లోని ఫ్రూట్స్, మాయ వర్క్ రెండు ఒకేసారి అయిపోతాయి. మాయ ఆనంది చేతిలో ఎంటీ బాక్స్ చూసి నవ్వుతూ లేచి వెళ్ళి ఖాళీ బౌల్ ఆనంది దగ్గర తీసుకుని వెళ్ళి వాటర్ తెచ్చిస్తుంది. ఆనంది వాటర్ తాగి నవ్వుతూ చూస్తున్న మాయాతో మాయా నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కనే కూర్చో చెప్పడంతో మాయ ఆనంది పక్కనే కూర్చుంటుంది. మా అన్నయ్యని ఇంకా ఎన్ని రోజులు ఏడిపిస్తావు మాయా అంది ఆనంది. మాయ అర్థం కాక మ్యామ్ అంటుంది. మా చారీ అన్నయ్యకి ఓకే చెప్పకుండా ఇంకా ఎంతకాలం ఏడిపిస్తావు మాయా అంటున్నాను. మాయా సైలెంట్గా తలదించుకుంది. నాకు తెలుసు మాయా నువ్వు కూడా చారీని లవ్ చేస్తున్నావని, కానీ ఓకే చేయడానికి ఎందుకు టైం తీసుకుంటున్నావు నాకు తెలియడం లేదు అంటుంది. మ్యామ్ అది నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ త్వరగా మా అన్నయ్యకి ఓకే చెప్పేశాయి. మీ పెళ్ళి ధూమ్ధామ్గా చేయాలని నేను నా బేబీ వెయిటింగ్ ఇక్కడ అంటుంది కడుపుపై చేయి పెట్టుకుని చూస్తూ. మాయా సిగ్గుపడుతుంది. అబ్బో సిగ్గే అని మాయాకి చక్కెల గింతలు పెట్టి నవ్వుతుంది ఆనంది. మార్నింగ్ 6:30 అవుతుంది. నిద్రపోతున్న ప్రేమ్కి మెలకు వచ్చి పక్కన ఆనంది లేకపోవడం చూసి లేచి కూర్చొని అటు ఇటు రూమ్ అంతా చూస్తాడు. ఆనంది కనిపించదు. తర్వాత టైం చూసి ఓ అంటూ ఏంటి ఈరోజు అసలు మెలకువనే రాలేదు, ఇలా ఎలా నిద్ర పట్టేసిందబ్బా అనుకుంటూ తల పట్టుకుని ఆలోచిస్తుండగా ఆనంది రూమ్లోకి వస్తూ గుడ్ మార్నింగ్ శ్రీవారు అంటుంది నవ్వుతూ. శారీలో తలకి టవల్ కట్టుకుని చేతిలో కాఫీ పట్టుకుని తన ముందుకొచ్చి నవ్వుతూ నిలబడి ఉన్న ఆనందిని చూసి ప్రేమ్ లేచి నిలబడి సారీ బంగారం అంటాడు. గుడ్ మార్నింగ్ చెప్తే సారీ చెప్తారేంటండి అంటుంది కొంటిగా. ప్రేమ్ నసుగుతూ అది రాత్రి అంటుండగా ఓ రాత్రి జరిగిన దాని గురించా? రాత్రి నా తప్పు ఉంది కాబట్టి మీరు కోప్పడ్డారు, అందులో సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. అయినా నీపై కోప్పడకుండా ఉండాల్సింది అన్నాడు. ఆనంది కాఫీ కప్ పక్కన పెట్టి ప్రేమ్ దగ్గరగా వెళ్ళి ప్రేమ్ బుగ్గపై ముద్దు పెడుతుంది. ప్రేమ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఆనంది తర్వాత ప్రేమ్ గుండెపై వాలి రాత్రి నాపై కోపంలో నాపై ఎంత ప్రేమో తెలిసింది అంటుంది నవ్వుతూ. ప్రేమ్ నవ్వి థ్యాంక్స్ బంగారం అని తలపై కిస్ చేసి గుండెలకి హత్తుకుని ఉండిపోతాడు. నైట్ ఏం జరిగిందంటే ప్రేమ్ ఇంటికి వచ్చేసరికి 12:30 అయింటుంది. డైరెక్ట్గా రూమ్లోకి బెడ్ పై నిద్రపోతున్న ఆనంది దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చొని ఆనంది ముఖాన్ని చూస్తూ నాకు తెలుసు బంగారం, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో, నువ్వు నాకు ఏమైనా అయితే నువ్వు ఏం చేస్తావనేక. నీ పిచ్చి కాకపోతే ఆ ప్రశ్న ఏంటే నా తింగరబుచ్చి. నీకేమైనా అయితే ఆ మరుక్షణం నా గుండె ఆగిపోదా? నువ్వు లేకుండా బ్రతకగలను. నువ్వు లేని జీవితంలో నేను బ్రతకడమా? అది జరగని పని. ఎందుకంటే ఐ లవ్ యూ బంగారం. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న పదం కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది. నీపై నాకున్న ప్రేమ తెలియజేయడానికి నీకు జీవితాంతం మాత్రమే కాదు, నీ చావులో కూడా నీకు తోడుంటా అంటూ ఆనంది నుటిపై ముద్దు పెట్టి నా పిచ్చి బంగారాన్ని నువ్వు, అయినా నీకేమవుతుంది, నువ్వు నేను మన పాప లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం అని నవ్వుతూ లేచి ఆనందికి పక్కనే అటుగా పడుకుంటాడు. అప్పటి వరకు ప్రేమరాకుతో మెలకువ వచ్చి కళ్ళు తెరవకుండా ఉన్న ఆనంది కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. అప్పటి వరకు బాధకి సంతోషంతో తోడై కన్నీటి రూపంలో బయటకు వచ్చేస్తారు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. ఆ తర్వాత రోజు ఆనంది డ్రైవర్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరి వెళ్తుంది చెకప్కి. హాస్పిటల్లో ప్రీతి క్యాబిన్లో. ప్రీతి ఆపరేషన్ థియేటర్లో బిజీగా ఉండడం వల్ల ప్రీతి వేరొక డాక్టర్ అన్ని టెస్టులు చేయిస్తుంది. ఆనందికి అన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటుంది ప్రీతి క్యాబిన్లో. ప్రీతి ఆపరేషన్ చేసొచ్చి హాయ్ అక్క అని ఆనందిని విష్ చేసి సారీ అక్క, అర్జెంట్ కేసు వచ్చుంటే వెళ్ళి చూడాల్సి వచ్చింది అంది. పర్వాలేదు ప్రీతి అంది ఆనంది. అక్క ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? ఆనంది నవ్వుతూ రిపోర్ట్స్ చూసి నువ్వే చెప్పాలి అంది. ప్రీతి నవ్వి ఏమంటున్నారక్క బావగారు? నిన్ను బాగా తిట్టుకుంటూ బాగానే ఉన్నారు అంటుంది నవ్వుతూ. ప్రీతి షాక్ అయి నాన్న కానీ ఎందుకక్క? మీ బావతో ఈ హాస్పిటల్ పేరే చెప్పాను, మీ పేరు చెప్పలేదు కదా. పైగా నాకు ఈ మధ్య టైంకి తింటున్నా, నీరసంగా ఉంటూ కళ్ళు ఎక్కువగా తిరుగుతున్నాయి ప్రీతి, అందుకే నన్ను ట్రీట్ చేస్తున్నా నిన్ను బాగా తిట్టుకుంటున్నారు. నువ్వు వెళ్తుంది ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరగా లేక ఆర్ఎన్పి డాక్టర్ దగ్గరగా అని వెటకారం చేస్తున్నారు. ప్రీతి బొంగమూతి పెట్టుకుని పో అక్క, నన్ను బావ అన్ని మాట్లాడడానికి నువ్వే ఛాన్స్ ఇచ్చావు, నేనెవరో చెప్పేయచ్చుగా, పైగా నన్ను ఆర్ఎన్పి డాక్టర్ అని ఎలా చేస్తావు నీకు?
ఎన్నిసార్లు చెప్పాను దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకొని ఉండమని. ఇలాంటి టైంలో అస్సలు స్ట్రెస్ తీసుకోకూడదని. ఆనంది, ఎలా ప్రీతి, ఎలా ఆలోచించకుండా ఎలా ఉండను? మా డాడీని ఆయన్ని ఒకటి చేసే వరకు ప్రశాంతంగా ఎలా ఉండగలను? ప్రీతి మనసులో, నువ్వు ఇలా చెప్తే వినవక్క, డైరెక్ట్గా బావతోనే మాట్లాడాలి అనుకొని, అక్క ఇప్పటికే లేట్ అయింది, నీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ని నేనే అని బావతో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? వద్దు, అంత పని చేయకు ప్రీతి. మీ బావ నన్ను ఎంతగా ఆడుకున్నాడు, కనీసం ఒక్కసారన్నా మీ బావకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వకపోతే ఎలా చెప్పు అంటుంది నవ్వుతూ ఆనంది. అలాగని అక్క, నన్ను బావ బాగా తిట్టుకునేలా చేస్తున్నావా? ఇది చాలా అన్యాయం అక్క. అది కాదు ప్రీతి, మీ బావకి ప్రపోజ్ చేస్తున్న నిన్నే ఆయన ముందు నిలబెట్టి నేను చెప్పే డాక్టర్ ఫ్రెండ్, నాకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ నువ్వే అని చెప్తే అప్పుడు మీ బావ ముఖం చూడాలి అని నవ్వి, నాతో పాటు నువ్వు ఆ సీన్ని ఎంజాయ్ చేయవా అంది. ఆ తర్వాత నర్స్ వచ్చి ప్రీతికి రిపోర్ట్స్ ఇచ్చి వెళ్తుంది. ఇంకా స్టార్ట్ చేయి, బ్లడ్ తక్కువ, బీపీ కంట్రోల్ కావాలి. అక్క, బేబీ గ్రోత్ బాగానే ఉంది కానీ నువ్వే వీక్ అవుతున్నావు, ఇలా చెప్పుకుంటూ పోతావుగా. ప్రీతి ఆనంది చెప్పేది వింటూ నవ్వుతూ రిపోర్ట్స్ చూసి షాక్ అయింది. ప్రీతి ముఖంలో సెకండ్కి మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి ఆనంది మనసులో, ఏమైంది, ఎందుకు ప్రీతి అలా రియాక్ట్ అవుతుంది? కడుపుపై చేయి పెట్టుకుని ఒకవేళ నా బేబీకి ఏం కాదు కదా అని టెన్షన్ అవుతుంది. ప్రీతి రిపోర్ట్ను చూశాక తన కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. ఆనంది ప్రీతి కళ్ళల్లో కన్నీరుని చూసి ఎక్కువ భయపడుతూ, ప్రీతి ఏమైంది, అంతా ఓకే కదా, బేబీకి ఏం ప్రాబ్లం రాదు కదా. ప్రీతి అప్పుడే అక్క అది అంటూ ఏడుస్తుంది. ఆనంది ఆశ్చర్యంగా ప్రీతి అంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.